దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక మేలుకొలుపు 21వ రోజు యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. ప్రియులరా, దేవుని యొక్క ప్రజలు పాపము చేయుటను బట్టి కీడును అనుభవిస్తూ ఉన్నారు. మరలా వారు మంచిగా జీవిస్తే, అంటే వారి యొక్క చెడుతనమును విసర్జించి దేవుని వైపు తిరిగితే, దేవుడు వారిని మరలా జ్ఞాపకము చేసుకుని వారికి మేలు చేయడానికే ఈ మాట సెలవిస్తున్నాడు. ఈరోజు పాపము లేనటువంటి మానవుడు ఎవరు కూడా ఈ భూప్రపంచం మీద లేరు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకుండా ఉన్నారు అనేటువంటి వాక్య భాగమును కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి మీరు భయపడకండి అని చెప్తా ఉన్నాడు. నిజమే కదా, ఆయన మన జీవితాల్లో మేలు చేసేటువంటి దేవుడు. అయితే ఆ మేలులు మన జీవితంలో మనం పొందుకోవాలనంటే మనము కూడా కొన్ని అర్హతలను దేవుని దృష్టిలో సాధించాలి. అప్పుడే ఆయన మనకు మేలు చేసి మన హృదయాలను మేలుతో తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. ఆయనకు దూరంగా ఉంటే మనం ఆయన మేళ్లను అనుభవించలేం. అందుకే మనం ఆయనకు దగ్గరగా జీవించగలిగితే ఆయన అంటున్నాడు, నేను మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను, నీకు మేలు చేయాలని నేను అనుకుంటున్నాను గనక నువ్వు భయపడకు అనే అభయాన్ని ఇచ్చి ఈరోజు ఆయన మన పక్షాన మేలు చేయు దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతకరుడో, ఎంత ఆలోచనకర్తో చూసారా, ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడో. అంటున్నాడు, మీరు భయపడకండి, నేను మీకు మేలు చేయడానికే వచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. గనక ఈరోజు దేవుని ప్రజలైనటువంటి మీరు ఒకవేళ పాపములో పట్టబడి ఉంటే, పాపమే రాజ్యమేలుతుంటే, వాటన్నిటిని విడిచిపెట్టి మరొక్కసారి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే ఆయన కీడును తీసివేసి మేలును చెయ్యనుద్దేశించుచున్నాడు మన పట్ల. కనుక ప్రియులరా, దేవుడు మనకు మేలు చేయాలని అంటే 3 కార్యాలు మన జీవితంలో మనం చేయడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకు మేలు చేయాలి అని అంటే మన జీవితంలో 3 కార్యాలు చేసి దేవుని దృష్టిలో ఆ అర్హతను మనం సంపాదించుకోవాలి. అది మొదటిగా, దేవుడు మనకు మేలు చేయాలి అని అంటే మనము సత్యమును మాట్లాడాలి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఏమి రాయబడిందనంటే, మీరు సత్యాన్ని మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా మనము సత్యాన్ని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే అది దేవుని యొక్క గుణలక్షణం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగానే మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతకు మించి వచ్చినది అది సాతాను నుంచి వచ్చినది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గనుక అబద్ధానికి జనకుడు సాతాను. ఒకవేళ మన జీవితాలలో మనం అబద్ధపు మాటలు మాట్లాడితే, అబద్ధపు తలంపులు మనలోనికి వస్తే మనము దేవుని యొక్క మేళ్లను పొందుకోలేము.
ఎందుకనంటే దేవుడు సత్యానికి ప్రతీక. ఆయన అంటున్నాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది, కనుక మనము అబద్ధం ఆడకూడదు. అదే దేవుడు ఆనాటి కాలంలో మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే అబద్ధం ఆడకూడదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనము సత్య అన్వేషణలో ఉండాలి. మన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలుగా ఉండాలి అని అంటే జకరియా గ్రంథంలో చెప్పబడినట్లుగా మనము సత్యమును మాట్లాడాలి. ఈరోజు అనేక మంది సత్యాన్ని మాట్లాడలేదు. అనేక మంది అబద్ధాలు ఆడటం, ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము మోపడం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ధనము కోసం వారి సత్యాన్ని విడిచిపెట్టడం, వారి మార్గాలను విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ధనము శాశ్వతం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ధనార్జన కోసం మనం అబద్ధం ఆడినా, లేకపోతే మన జీవనం కోసం మనం అబద్ధం ఆడినా, దేవుడు చేసేటువంటి మేళ్లను మన జీవితంలో మనం కోల్పోతాం. గనుక మనము సత్యవంతుడైనటువంటి దేవుని బిడ్డలం. ఆయనకు మరొక పేరు ఏంటంటే సత్యవంతుడు. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కూడా ఆయన పిల్లలుగా సత్యాన్ని అన్వేషించేవారిగా, అంటే సత్యాన్ని పలికేవారిగానే మన జీవితంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు సత్యం పలకడం వలన చాలా విధమైన సమస్యలు వస్తే రానివ్వండి, పర్వాలేదు. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీతివంతులను సత్యవంతులను గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి వారి మీద నిలుస్తుంది. గనుక మనం ఎప్పుడు సత్యమును పలికేవారిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నవారిగానే మనం ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క బాధ్యత. దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది అదే, నువ్వు సత్యవంతుడిగా ఉండాలని. గనుక ఈరోజు దేవుని యొక్క మేళ్ళు మన జీవితంలో మనం పొందుకోవాలనంటే మనము సత్యము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. అప్పుడే దేవుడు మన జీవితాలలో మేళ్లను అనుగ్రహిస్తాడు. రెండవదిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. జకరియా గ్రంథములోనే 8వ అధ్యాయం 16వ వచనములో సమాధానకరమైనటువంటి న్యాయము తీర్చాలి. ఈరోజు న్యాయము కరువైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా ఫేవరెటిజం, ఎక్కడ చూసినా మావారు, వారికి అనుగుణంగానే నేను మాట్లాడాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎక్కడైనా సరే మావారి పక్షానే నేను ఉండాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ దేవుడు నీకు న్యాయము తీర్చేటువంటి అవకాశం ఇస్తే నువ్వు ఖచ్చితంగా సమాధానకరమైనటువంటి సమన్యాయము కలిగినటువంటి న్యాయమునే తీర్చాలి తప్ప ఎవ్వరికి కూడా ఫేవరెటిజం చేయకూడదు. అప్పుడు దేవుడు, ఒకవేళ నువ్వు ఫేవరెటిజం చేస్తే, ఒకరి పక్షానే మాట్లాడితే ప్రభు నీకు మేలు చేయడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు న్యాయమును జరిగించేవారిగా మనం ఉండాలి. ఏది న్యాయము ఏది అన్యాయమో గ్రహించేవారిగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క మార్గము న్యాయమైన మార్గం అని తెలుసుకోవాలి. ఎవరి పక్షాన్నో కాదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడని ఎరిగి నువ్వు జీవించాలి. ఈరోజు అనేకమైనటువంటి మాటలు మన నోటి గుండా వస్తూ ఉన్నాయి. కొన్ని దేవుని మాటలు వస్తూ ఉంటే, కొన్ని సాతాను సంబంధమైనటువంటి మాటలు మన నోటంట వస్తూ ఉన్నాయి. కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు మన నోటంట వస్తూ ఉంటే, అనేకమైనటువంటి శపితమైనటువంటి మాటలు మన నోటంట వస్తూ ఉన్నాయి. కేవలం ఊరికినే అనేక మందిని దూషించేవారుగా ఉన్నారు చాలామంది. ఊరికినే అనేక మందిని తమ నోటి ద్వారా దూషిస్తూ ఉన్నారు చాలామంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలియనటువంటి స్థితిలో అనేక మంది జనులు ఉంటా ఉన్నారు. ఈరోజు ఊరికనే కొంతమంది ఎదుగుదలను చూసి తిట్టేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు
ఊరుకునే ఒకరి కోసం మాట్లాడుకునేవారిగా ఉన్నారు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోటమ్మట వచ్చిన ప్రతి మాటకు కూడా నువ్వు లెక్క అప్పగించవలసిన వారవై ఉన్నావు. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి వచనాలే నీ నోటితో పలికితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ అబద్ధపు మాటలు, పోకిరీ మాటలు, ఎందుకు పనికి మాలినటువంటి మాటలు నువ్వు మాట్లాడితే ఆ మాటలను బట్టే దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడనే విషయాన్ని గ్రహించాలి. అందుకే నీవు న్యాయకరమైనటువంటి మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. న్యాయమును సమన్యాయము చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఒకవేళ నీ దగ్గరికి ఎవరు న్యాయం కోసం వస్తే సమన్యాయము చేసి సమాధానకరమైనటువంటి న్యాయమును చేసేవాడిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సమాధానకరమైన న్యాయము తీర్చేటువంటి నీ మనస్సును దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన హృదయంలోంచి ఎన్ని దురాలోచనలు వస్తూ ఉన్నాయో ఆ దురాలోచనలను మన హృదయంలో నుంచి మనం తీసివేసుకోవాలి. అప్పుడే దేవుడు మనలను మేలుతో నింపుతాడు. హృదయము చిన్నదే కానీ ఇది బహుఘోరమైనది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అన్ని రోగముల కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఏంటనంటే ఈ హృదయమే. ఎందుకనంటే ఈ హృదయంలోంచే నానా విధములైనటువంటి కల్మషాలు బయటకు వస్తూ ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, నీ హృదయములో నువ్వు దురాలోచనలు చేయకూడదు, శపితకరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు, ఎదుటివారిని పాడు చేసేటువంటి ఆలోచనలు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను మేళ్లతో నింపుతాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మేళ్లను మన జీవితంలో, దేవుని యొక్క మేళ్లను మన జీవితంలో మనం పొందుకోవాలనంటే, ఒకవేళ దేవునికి దూరంగా ఉండి దేవుని యొక్క మేళ్లను పొందుకోలేకుండా ఉన్నా సరే, ఈరోజు దేవుడు మరొక అవకాశమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన వైపు తిరిగి మరొక్కసారి నువ్వు పశ్చాత్తాపపడి ఆయన యొద్దకు వస్తే, ఆయన భయపడకు, నేను నీకు మేలు చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు మనకు మేలు చేయాలని అంటే మన జీవితంలో మనము చేయవలసిన పని ఏమిటనంటే, మొదటిది సత్యమును మాట్లాడాలి, రెండవది న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి, మూడవది మన హృదయములో దురాలోచనలు చేయకుండా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన హస్తాన్ని మనతో ఉంచుతాడు. మన హృదయములో సత్యం ఉండాలి, మన హృదయములో న్యాయం ఉండాలి, మన హృదయములో దురాలోచనలు ఉండకూడదు అని ఈ మూడు విషయాలను కూడా నీ జీవితంలో జ్ఞాపకము చేసుకుని, ప్రభువా ఈ మూడు విషయాలు కూడా నా జీవితంలో నేను చేయడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే, మరొకసారి ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరిగి నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్గములోనికి రావడానికి మరొకసారి దేవుడు ఈ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలు కొరుపనే కార్యక్రమం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపును పెడచెవిన పెట్టక ఒక్కసారి ఆయన వైపు తిరిగి ఆయన కరుణగల హస్తమును కోరుకుంటే ఈరోజు ఆయన నీకు మేలు చేస్తాడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ రాతిగల హృదయమును తీసివేసి మాంసపు గుండెను నీకు అనుగ్రహిస్తాడు. నీకు శాంతి సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. నిన్ను మేలుతో నింపుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మన హృదయాలను మనం మార్చుకోకూడదు? ఎందుకు మన అలవాట్లను మనం మార్చుకోకూడదు? ఎందుకు మన హృదయమును దేవునికి అర్పించకూడదు? ఈరోజు సమయము కొద్దిగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినం, ఇదే నీకు రక్షణ దినం. గనుక ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేస్తే దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. గనుక ప్రభు చెప్తున్నాడు, నీ హృదయములో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యమునే నువ్వు మాట్లాడాలి.
దైవ సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే సమన్యాయము కలిగినటువంటి న్యాయము తీర్చేవాడిగా నువ్వు ఉండాలి. మూడవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయములో ఆలోచనలన్నీ కూడా మానివేసుకుని నీ హృదయమును దేవుని యొక్క వాక్యముతో నింపుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ కృపలో భద్రపరిచి నడిపించారు, అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, భయపడకండి, నేను మీకు మేలు చేస్తాను అని మీరు పలికిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి యొక్క హృదయాలలో మీరు మేలు చేయు దేవుడిగా ఉండమని, ఈ 21వ రోజు యొక్క ఆశీర్వాదాలు మాపై ఉంచి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడయుండి సంరక్షి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. మిమ్ములను మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్.